గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. మేమైతే అక్షయ పాత్ర ఫౌండేషన్కి రెండో రోజు కూడా వచ్చేసాము. ఈరోజు కూడా మేము స్వచ్ఛందంగా వరద బాధితులకైతే ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి వచ్చాము. వాళ్ళైతే వండి మాకు ఇలా బాక్సుల నిండా ఇస్తున్నారు. ఈ బాక్సులు మా వాళ్ళు 5 నిమిషాల్లో ఫినిష్ చేసేసి కూర్చున్నారు మళ్ళీ రావటం కోసం. వాళ్ళు తేవటం కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. మా వాళ్ళు అయితే చకా ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. రోజు కొన్ని వందలు చేస్తూ ఉన్నారు. నేను ఇవన్నీ నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను కదా, మేము ఇప్పుడు వరద బాధితులకనే కాదు, అంతకుముందు సునామీ వచ్చినప్పుడు కూడా మేము చాలా హెల్ప్ చేశాము. ఆ తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశాము. కరోనా టైంలో మాస్కులు కుట్టడం దగ్గర నుంచి, అరటిపళ్ళు అమ్మటం దగ్గర నుంచి, ఫ్రీగా బియ్యము అలా సరుకులు ఇస్తున్నప్పుడు అక్కడ జనాన్ని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి, ఇంకా వ్యాక్సినేషన్ వేయించుకోవటం దగ్గర నుంచి, కరోనా వ్యాక్సిన్, ఇలా ఒకటని కాదు చెప్పుకుంటా పోతే మా ఫ్రెండ్స్ చేసిన సహాయాలు చాలా ఉన్నాయి. మేమైతే చేస్తూనే ఉంటాము. ఎప్పుడూ జనం మధ్యలో తిరుగుతూ వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మాకు చేతనైనంత మట్టుకు మా ఫ్రెండ్స్ అందరూ అందిస్తూనే ఉంటారు. మేమైతే స్వచ్ఛందంగా మంచి మనసుతో ముందుకు వచ్చాము. మేము పనిచేస్తున్నాము అనే భావన కన్నా కూడాను మా ఫ్రెండ్స్లో మేము సహాయం చేస్తున్నాము అనే ఆనందమే ఎక్కువగా ఉంది. అసలు మేము పనిచేస్తున్నాము అనే ఆలోచన లేదు, మేము సహాయం చేస్తున్నాము అంతే. ఆ భావనతో చేస్తూ ఉండేసరికి చాలా సంతోషం ఇస్తూ ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.